ఆగస్టు 10 దేవుని వాక్య ధ్యానం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. సామెతలు 17:17. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినము దేవాతి దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినమును బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవునిలో మనం ఎప్పుడు స్థిరపరచబడి ఆయన వైపుకు తిరిగే వారంగా ఆయనలో ఉండాలని ప్రభు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనలను దాసులని పిలవక స్నేహితులుగా పిలిచిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే మనకు చక్కటి ఆశీర్వాదము అనుగ్రహించే నిజమైన స్నేహితుడు. ఈరోజు మనలను ఆయన నిత్యము ప్రేమించేవానిగా ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అనంటే తన ప్రాణము మన కొరకు పెట్టినంతగా ఆయన ప్రేమించాడు. అటువంటి నిజమైన స్నేహితుని నీవు విడవక నీవు ఆయనతో ఉండాలి అని నేను ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. విడవక అనే మాట చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి సమస్యలో, ప్రతి సంతోషంలో, ప్రతి విధమైన పరిస్థితులలో ఆయనతోనే ఉండాలి. చాలాసార్లు ఆశీర్వాదం ఉన్నప్పుడు దేవునితో, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుణ్ణి వ్యతిరేకించేవారుగా మన విశ్వాస జీవితం ఉంటూ ఉంటుంది. ఆ విధమైన విశ్వాసాన్ని మనం కొట్టివేయాలి. మనమందరం దేవునిలో స్థిరపరచబడాలి. ప్రభువుతో మనం ముందుకు వెళ్ళాలి. నిజమైనటువంటి స్నేహితుడు మన ప్రభువు గనుక అలాంటి గొప్ప దేవుణ్ణి మనం విడవక ప్రేమించాలి. ఆయన మనలను ఎప్పుడు విడవక ప్రేమించే దేవునిగానే ఉంటూ ఉన్నాడు. అదే రీతిలో మన ప్రభువు ఎలా నిజమైన స్నేహితునిగా ఉన్నాడో నీవు నీ పొరుగువాని ఎడల నిజమైన స్నేహాన్ని చేయాలి. కపటమైనటువంటి మాటలు, కపటమైన స్వభావాన్ని మనం కలిగి ఉండకూడదు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే వాక్యం సెలవిస్తుంది కదా. ఆ విధమైనటువంటి రీతిలో మనం జీవించినప్పుడు మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మనతో ఎప్పుడు ఉండేవాడు. నీవు నీ పొరుగువాని విషయంలో విడవక ప్రేమించేవానిగా, నిజమైన స్నేహాన్ని నువ్వు అందించేవానిగా ఉన్నప్పుడు ప్రభు దృష్టిలో ఆశీర్వదింపబడతావు. అట్టి ఆశీర్వాదం, అట్టి దీవెన దేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుగున్నారు. మీరు మాకు నిజమైన స్నేహాన్ని అందించారు. ప్రభు, మా కొరకు నీ ప్రాణాన్ని పెట్టారు. స్వచ్ఛమైన, స్పష్టమైన తండ్రి స్నేహితునిగా మాతో ఉన్నారు. మీకు వందనాలు. ప్రభు, మా జీవితాలు నీ ద్వారా అనేకులకు మేము ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ కృప దయచేయండి. నేడు మీ బిడ్డల ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ఉన్నతమైన జయము దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.